సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రావణ బహుళ అష్టమి మంగళవారం, తత్కాల నవమి, రోహిణి నక్షత్రం, ఆగస్టు 27వ తారీఖు. యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్య ప్రబంధ సేవాకాలం, అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్ర మహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలికరణం అయిన తర్వాత మంగళాశాసనం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు సహస్రనామార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గరుడ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంట ఈనాడు కృష్ణ జయంతి సందర్భంగా మహానివేదనం జరగదు. రాజభోగ నివేదనం రాత్రి ఆరాధనతో జరుగుతుంది. అందుచేత ఉదయం 6:30 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు నిరంతరాయంగా భక్తుల యొక్క దర్శనములు జరుగుతాయి. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం ఉంటుంది. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. కృష్ణ జయంతి సందర్భంగా, కృష్ణాష్టమి, కృష్ణ జయంతి అంటాం. కృష్ణ జయంతి సందర్భంగా సాయంత్రం 6 గంటలకి దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. 6 తర్వాత భక్తులకి దర్శనములు లభించవు. భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. 6 గంటల తర్వాత కృష్ణ జయంతి ప్రయుక్తంగా విశేషమైనటువంటి ఆరాధన అయిన తర్వాత ధూపం, బలిహరణం అయిన తర్వాత యశోద అలంకారంతో, దేవకి అలంకారంతో అమ్మవారి బేడా తిరువీధి మహోత్సవం ఉంటుంది. బేడా తిరువీధి మహోత్సవం అయిన తర్వాత కృష్ణ జనన స్థానమైనటువంటి కృష్ణ మందిరం ఆలయానికి నైరుతి భాగంలో ఉండేటువంటి పాలరాతి మండపం దగ్గర కృష్ణ జననం ఆవిర్భావం జరుగుతుంది. అదైన తర్వాత ఆస్థాన మంటపంలో స్వామివారిని గోవిందరాజస్వామి ఉభయ దేవేరుడు, అలాగే ఆళ్వార్లు, అలాగే కృష్ణ జననం అభిషేకం, పంచ అమృత లేదా పంచకలశ స్నపన తిరుమంజనం జరుగుతుంది. అదైన తర్వాత విశేష అలంకారం అయిన తర్వాత విశేష ఆరాధన అయిన తర్వాత కృష్ణ జనన ఘట్టం, భాగవతంలో ఉండేటువంటి ఘట్టాన్ని పారాయణం చేయడం జరుగుతుంది. అదైన తర్వాత పెరియాళ్వార్ తిరుమషి అని కృష్ణ శైశవాన్ని వర్ణిస్తూ ఆళ్వార్లు పాడినటువంటి దివ్య ప్రబంధ గానం జరుగుతుంది. అదైన తర్వాత విశేష నివేదనం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్వర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ కవాటబంధనంతో సుమారు 11-11:30 గంటల ప్రాంతంలో కవాటబంధనంతో, ఏకాంత సేవ కవాటబంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.